హలో ఎవ్రీవన్, అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? November 30th నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటున్నారు కదా. సిలబస్ ఎంతవరకు వచ్చింది? సిలబస్ ఒకటే కంప్లీట్ చేయడం మెయిన్ కాదు. ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేసినా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే విధంగా ఉండాలి. ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రావాలి మనకి మెయిన్గా. సిలబస్ ఒకటి కంప్లీట్ చేస్తే అయిపోతుందని కాదు కదా. ఓకేనా? ఇక ఇది వచ్చేసి డీసీ మిషన్స్ ఉంది కదా మనకి. ఇదైతే నోట్స్ కొంచెమే రాసున్నాను చెప్పా కదా, కంప్లీట్ అయిపోయిందండి. కోచింగ్ క్లాసెస్ వింటున్నాను, అందుకని వీడియోస్ కూడా చేయట్లేదు నేను యూట్యూబ్లో. నోటిఫికేషన్ November 30th అంటున్నారు కదా. ఏమో మనం చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు రాదు అని అనుకుంటున్నాను, మరి చూద్దాం. ఇది వచ్చేసి కంప్లీట్ అయ్యింది, డీసీ మిషన్స్ కూడా. ఇది వచ్చేసి కోచింగ్లో వచ్చేసి డయాగ్రామ్స్, ఈ ఈక్వేషన్స్ వీటి వరకే చెప్పారు. ఫార్ములాస్ ఇంపార్టెంట్వి, థియరీ ఎక్కువ చెప్పలేదు. వీటికి ఇంకా పోస్టల్ కోచింగ్ బుక్స్ ఉన్నాయి కదా, అవి రిఫర్ చేయటమే. డీసీ మిషన్స్ మొత్తం సారాలని చెప్పున్నారు. థియరీ ఎక్కువ ఏం చెప్పలేదు, ఇంకా ఇంతే లాస్ట్. ఇది డీసీ మిషన్స్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయాలి. ఇంకా ఈరోజు మెయిన్ వీడియో అయితే నోట్స్ గురించి కాదండి, ఈ బుక్ గురించి. ఇక అది నోట్స్ కంప్లీట్ అయింది కాబట్టి చెప్దామని చూపించాను ఫస్ట్ నోట్స్. ఈ బుక్ వచ్చేసి కొత్తగా రిలీజ్ చేశారు, జీకేపీ పబ్లికేషన్ వాళ్ళు. అది 125-26 మెయిన్ ఏపీ ట్రాన్స్కో ఏడబ్ల్యూకి. ఇదిగోండి, ఇది అమెజాన్లో 825 రూపీస్ పడింది నాకు. ఆఫ్లైన్లో దొరికినా తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, తర్వాత మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మెయిన్ ఏపీ ట్రాన్స్కో సిలబస్ బేస్ చేసుకొని ఇచ్చినట్టున్నారు. ఇదంతా యాప్టిట్యూడ్, థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్. థియరీ కూడా ఇచ్చినారు. ప్రాక్టీస్ ఎక్సర్సైజ్. ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి ఇలాగా థియరీ ఇచ్చేసి ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇదంతా యాప్టిట్యూడ్, రీజనింగ్ అవే. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మన సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇన్పుట్ సిగ్నల్స్, స్టెప్ ఫంక్షన్ ఇవన్నీ ఇచ్చున్నారు. చూడండి థియరీ ఎలా ఇచ్చున్నారు ఏంటి.
నెట్వర్క్ థియరమ్స్. మొత్తం థియరీ అంతా ఇచ్చేసి తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చేశారు. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసారు. ఈ బుక్ అయితే ఇంతే అండి. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అలానే ఇచ్చుంటారు. ఇదిగోండి వాళ్ళ వెబ్సైటు ప్లస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ మూడిట్లో ఉన్నాయి. సివిల్ వాళ్ళకి ఏపీ ట్రాన్స్కోలో సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయా? వాళ్ళకు కూడా సెపరేట్ బుక్స్ ఉన్నాయి. థియరీ ప్లస్ ప్రాబ్లమ్స్. ఓకే, థియరీ కూడా ఉంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. ఇది మెయిన్ ఏపీ ట్రాన్స్కో రిలేటెడే ఉంటుంది ఇంట్లో, మనకి బుక్కే అది కాబట్టి. ఓకేనా, మెయిన్ ఏపీ ట్రాన్స్కో ఏడబ్ల్యూ ఎగ్జామ్కి బుక్ అనేది కావాలి అనుకుంటే లింక్ కావాలి అంటే లింక్ ఇస్తాను, లేదా అమెజాన్లో సెర్చ్ చేసి తీసుకోండి. ఓకే, మీరు నోట్స్ తీసుకోవాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి. నా టైం అయితే వేస్ట్ చేయొద్దు, మీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రీగా అంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్స్లో చాలానే ఉన్నాయి, యూట్యూబ్లో కూడా ఫ్రీ లెక్చర్స్ చాలానే ఉంటాయి, అవి చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెషిన్స్లో ట్రాన్స్ఫార్మర్, డీసీ మెషిన్స్, మెజర్మెంట్స్, ఎర్రర్ ఎనాలిసిస్ వరకు అది ఇంకా కంప్లీట్ చేయలేదు. కంట్రోల్ సిస్టమ్, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇవి కావాలి అనుకుంటేనే టెలిగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఓకేనా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఇదే రావాలి, ఇది రాకపోతే ఇంకా లైఫ్ లేదు అని అయితే పెట్టుకోకండి మైండ్లో. అలా పెట్టుకున్నారంటే సఫర్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇచ్చే పోస్టులు తక్కువ. ఓకేనా, పోస్టులు తక్కువ కాబట్టి 100% హోప్ ఏఈ మీద పెట్టుకోవద్దు, కానీ చదవండి. ఇది లేకపోతే ఇంకేం లేదు అన్నట్టయితే మైండ్ ఉంచుకోవద్దు. ఓకే.